ఎగ్జామ్ ఆన్సర్స్. జంతువులు ఏం తింటాయి ఆవాసం మీద ఎగ్జామ్ కండక్ట్ చేయబడింది. వాటి ఆన్సర్స్. ఫస్ట్ క్వశ్చన్ అండి. ఎడారిలో నివసించే ఎలుకలు మరియు పాములు పగటిపూట భూమి లోపల బొరియలో నివసిస్తాయి. కారణం ఏంటంటే భూమి ఉపరితలం కంటే లోపలి పొరలో ఉష్ణోగ్రత తక్కువగా అంటే చల్లగా ఉంటుంది. అంటే ఇక్కడ ఏ రైటు బి రైట్ అండి. ఏకు సరైన వివరణ ఆర్. ఎడారిలో పగటిపూట వేడి చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ వేడి నుండి తప్పించుకోవడానికి ఎలుకలు పాములు చల్లగా ఉండే బొరియల్లో దాక్కుంటాయి. రెండో క్వశ్చన్ అండి. చీమలు సామూహిక జీవనానికి సంబంధించి కింది వాక్యాలను పరిశీలించండి. కూలి చీమలు గుడ్లు పెడతాయి, ఇది తప్పండి. రాణి చీమలు మాత్రం గుడ్లు పెడతాయి. సైనిక చీమలు చీమల కాలనీకి రక్షణ కల్పిస్తాయి, ఇది సరైనదంటే ఆన్సర్ 2 మాత్రమే సరైనదండి. మూడోది, కులను ఆవాసానికి సంబంధించి కింది జతల్లో సరికాని జతను గుర్తించండి. నీటి ఉపరితలం మీద హైడ్రిల్లా మొక్క నీటిలో మునిగి పెరుగుతుందండి, ఇది ఉపరితలం మీద పెరగదండి. గుంటగురుగా నీటిపై ఉంటుంది. ఆల్చిప్పలు అడుగున ఉంటాయండి. బాతు ఆహార సేకరణకు సంబంధించి కింది వాటిలో ఏది వాస్తవం? బాతు ముక్కు వడపూత పరికరంలాగా పనిచేస్తుందండి. బాతి ముక్కుకు ఇరువైపుల రంప పలకల వంటి నిర్మాణాలు, అంటే వడపోత పరికరం లాంటి నిర్మాణాలు ఉండి నీటి నుండి ఆహారాన్ని వేరు చేయడానికి ఉపయోగపడతాయండి. నిశ్చితం. నదులు సముద్రాల్లో కలిసే చోట మాడ అడవులు పెరుగుతాయి. ఆర్. మాడ అడవులు కేవలం మంచినీటిలో మాత్రం పెరుగుతాయండి, తప్పు అండి. నదులు సముద్రాలు కలిసే చోట మాడ అడవులు పెరుగుతాయి, ఇది కరెక్టే, కానీ ఆరు తప్పండి. ఉప్పు నీరు మంచినీరు కలిసిన ప్రాంతాల్లో మాడ అడవులు పెరుగుతాయండి. ఆహార గొలుసుకు సంబంధించి శక్తి బదిలీ ఆధారంగా సరైన క్రమాన్ని గుర్తించండి. ఇక్కడ ఉత్పత్తిదారులు గడ్డి అండి, జింక ప్రాథమిక వినియోగదారులు, పులి ద్వితీయ వినియోగదారులు అండి. గడ్డి, జింక, పులి రైట్ ఆన్సర్ అండి. రాత్రిపూట మాత్రమే సంచరించే గబ్బిలాలు తమ ఆహారాన్ని లేదా దారిని ఎలా గుర్తిస్తాయి? ప్రతిదానుల ద్వారా, అంటే వినికిడి శక్తితో. హైడ్రిల్లా మొక్కలు నీటి ఉపరితలంపై తేలుతూ పెరుగుతాయి. ఇవి నీటి అడుగున కాంతి తక్కువగా ఉండే ప్రాంతానికి అనుకూలంగా చెందుతాయి. నీటి ఉపరితలం పైన పెరగండి, నీటి లోపల పెరుగుతాయి మరియు తక్కువ కాంతికి అనుకూలంగా ఉంటాయి. ఏ తప్పండి, ఆర్ కరెక్ట్ అండి. నెమరువేయు జంతువులకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. కుక్క మరియు పిల్లి కూడా నెమరువేయు జంతువులే. ఆవు, గేదె, ఒంటె ఇది తప్పండి. కుక్క మరియు పిల్లి కూడా నెమరు వేయ జంతువులే తప్పు. ఆవు, గేదె, ఒంటె వంటి నెమరు వేస్తాయి, కుక్క, పిల్లి నెమరు వేయవు. షార్క్ చేపల దంతాలు సంబంధించి సరైన అంశం. యాజ్ పర్ టెక్స్ట్ బుక్ ప్రకారం 4000 దంతాలు ఉంటాయండి. పెద్ద దంతం 3 మిల్లీమీటర్ల పొడవు ఉంటుందండి. వడ్రంగి పిట్ట ముక్కు ఏ పనిముడితో పోవచ్చు? వడ్రంగి అనగా ఉలి, అది 100%. అంటే చెట్టు కాండాన్ని తొలడానికి దాని ముక్కు ఉలిలాగా బలంగా ఉంటుంది. పండ్ల తోటలు భౌమావాసం కిందకి వస్తాయి. 100% పండ్ల తోటలు భౌమావాసం కిందకి వస్తాయండి, ఒకటి రైటు. చెరువులు, నదులు జలావాసం కిందకి వస్తాయి. ప్రకటన 2 ప్రకారం అవి కూడా జలావాసం కిందకి వస్తాయండి, అంటే ఇక్కడ 2 సరైనవి. ఆవు మరియు కప్ప నాలుకలో ఉపయోగంలో ఉన్న ప్రధాన తేడా ఏమిటి? ఏం లేదండి. ఆవు నాలుక ఆహారాన్ని లాక్కోవడానికి, అంటే గడ్డి తినగానే నాలుకతోటి గడ్డి లోపల లాక్కెళ్తుందండి. కప్ప ఆహారాన్ని పట్టుకోవడానికి జిగురుతో విసురుతుంది, నాలుకను విసురుతుంది. ఆ జిగురుతో ఉన్న నాలుకను విసరడం వల్ల కీటకం దానికి అంటుకుంటుంది. కింది వాటిలో శోషకాల ద్వారా ఆహారాన్ని, రక్తాన్ని సేకరించే జీవి ఏది? జలగాయ. పక్షులు సరీసృపాల నుండి ఉద్భవించాయి. కారణం? పక్షులు 150 మిలియన్ సంవత్సరాల క్రితం మిసోజోయిక్ యుగంలో ఏర్పడ్డాయి, 2 రైట్ అండి. పక్షులు 150 మిలియన్ సంవత్సరాల క్రితం మిసోజోయిక్ యుగంలో సరీసృపాల నుండి పక్షులు ఏర్పడ్డాయి. సాలెపురుగు ఆహారాన్ని ఎలా జీర్ణం చేసుకుంటుంది? సాలెపురుగు ఆహారంలోకి జీర్ణరసాలను పంపి ద్రవంగా మారాక పీల్చుకుంటుందండి. ఆహారంలోకి జీర్ణరసాలను పంపి అవి ద్రవంగా మారుతాయండి, అప్పుడు ఆహారాన్ని పీల్చుకుంటుంది సాలెపురుగు. ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఆవాసాలకు సంబంధించి కింది వాటిలో ఏ తప్పు ఉన్నది? అటవీ ఆవాసాల్లో 3 వంతులు జంతుజాలం ఉంటుందనేది తప్పండి, కానీ ఉండేది ఏంటి అంటే వృక్షజాలం ఉంటుందండి. మిగతాయి ఆల్పైన్ పర్వతాలు, కోరల్ రీఫ్, బ్లూ క్రాస్ 3 సరైనవి. చీమలు ఎపిడ్స్ అనే కీటకాలను ఎందుకు పెంచుతాయి? అంటే ఇక్కడ చీమలు పెంచడానికి కారణం ఏంటంటే వాటి నుంచి వచ్చే అనిడ్యూ అనే తీపి పదార్థం కోసం. మెప్లే లేదా క్రెన్ప్లే కీటకం ఒక ప్రత్యేకత. ఇక్కడ గుర్తుపెట్టుకొని లార్వా దశలో మాత్రమే ఆహారం తీసుకుంటుంది, ప్రౌఢ దశలో తినదు. కారణం ఏంటంటే ప్రౌఢ దశలో దాని నోరు అభివృద్ధి చెందదు.
వలస పక్షులకు సంబంధించి సరైన జతను గుర్తించండి. పెలికాన్, కొల్లేరు మరియు పులికాట్ సరస్సు. సమాధానం 1 రైట్ అండి. పాములు తమ ఆహారాన్ని నమలకుండా ఎందుకని వెళ్తాయి? వాటికి నమిలే దంతాలు ఉండేయండి. మరి దవడలు వెడల్పుగా ఉండడం వల్ల ఎంత పెద్ద ఆహారాన్నైనా తన నోరి కంటే ఎంత పెద్ద ఆహారాన్నైనా మింగగలుగుతాయండి. ఆహార జాలకం అంటే అనేక ఆహార గొలుసులు కలిపి ఆహార జాలకం అంటారు. సమాధానం 4 రైట్ అండి. కింది వాటిలో కాకి యొక్క ముక్కు రకం ఏది? ఇది అన్ని రకాల ఆహారాలను తీసుకోవడానికి వీలైన ముక్కు అండి. కాకి సర్వభక్షి. అక్టోబర్ నుండి మార్చి వరకు పక్షులు మన రాష్ట్రానికి వలస వస్తాయండి. అవి కేవలం మన రాష్ట్రంలో పండ్లు తినడానికి వస్తాయి. ప్రకటన కరెక్ట్ అండి, కానీ కారణం తప్పండి. పక్షులు గుడ్లు పెట్టడానికి వాతావరణ మార్పు కోసం వస్తాయండి, కేవలం పండ్ల కోసం మాత్రం కాదు. క్రింది వాటిలో నీటి ఉపరితలంపై నివసించని జీవి? పీతలండి. పీతలు నీటి అడుగు భాగంలో ఉంటాయండి. తూనియలు గాల్లో ఎగురుతుంది. నివసించని అన్నాడు కాబట్టి పీతలు సరైన ఆన్సర్ అవుతుందండి. తూనియా నీటి మధ్య భాగంలో నీటిపై ఉపరితలంపై జీవిస్తుందండి. ఎడారి మొక్కలు లక్షణం కానిది ఏది? ఇవి ఎడల్పు లాంటి ఆకులను కలిగి ఎక్కువ నీటిని ఆవిరి చేస్తాయి. ఇది రాంగ్ ఆన్సర్ అండి, కాబట్టి సమాధానం 1 ఈజ్ రైట్. ఎడారి మొక్కల ఆకులు ముళ్ళుగా మారి నీటి నష్టాన్ని తగ్గిస్తాయి, అంటే బాష్పోత్సేకాన్ని నివారించుకుంటాయి. వెడల్పుగా ఉండేయండి, ముళ్ళలాగా మారుతాయి. మాంసాహార జంతువులకు సంబంధించి తప్పు వాక్యాన్ని గుర్తించండి. చూపు చాలా తక్కువ ఉంటుంది, వాసనతో మాత్రం పెడతాయి. వీటికి చూపు చాలా పదునుగా ఉంటుందండి, పులి, గద్ద వంటివి. నిశ్చితం. పంట పొలాల్లో పురుగుల మందు వాడకం వల్ల కప్పల సంఖ్య తగ్గుతుంది. కారణం కప్పలు పురుగు మందులు చల్లిన కీటకాలను తినడం వల్ల చనిపోతున్నాయి. ఈ 2 సరైనవండి. ఆర్ సరైన వివరణ. పురుగుల మందులు చల్లడం వల్ల కీటకాలు చనిపోతున్నాయి, ఆ కీటకాలను కప్పలు తినడం వల్ల అవి చనిపోతున్నాయి. ఈ విధంగా జీవ సమతుల్యత దెబ్బతింటుందండి. ఏ జంతువు తన తొండాన్ని చేయిలాగా ఉపయోగిస్తుంది? ఏనుగు. ఫస్ట్ ఆన్సర్ రైట్ అండి. చెట్లపై నివసించే చిన్న మొక్కలు ఎపిపైట్స్. చెట్టు నుండి ప్రధానంగా ఏమి ఆశిస్తాయి? ఇవి ఏమి ఆశించాయండి? ఓన్లీ నివాసాన్ని మాత్రమే ఆశిస్తాయి. ఎలాంటి చెట్టు నుండి ఆహారం తీసుకోవు, కేవలం ఆధారం కోసం మాత్రమే ఆధారపడి ఉంటాయి. నీటిని గాలిలోని తేమ నుండి మాత్రమే గ్రహిస్తాయి, మొక్క నుండి నీటిని గ్రహించవు.